క్రిస్మస్ పండుగ జరిపించుకునే ఒక మంచి అవకాశం 2024 సంవత్సరం మరి చివరి దినాల్లో ఉన్నాం. 2024 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం వెళ్ళడానికి ఎన్ని రోజులు ఉందండి? ఇంకా కొంతమంది 2 అంటున్నారు, కొంతమంది 3 అంటున్నారు. ఏదైనా 2-3 రోజులు, కొన్ని 2-3 రోజుల్లో మనం కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇటువంటి చివరి రోజుల్లో మరి సంవత్సరాంతంలో క్రిస్మస్ను మరి డిసెంబర్ మొత్తం కూడా జరిపించుకోవచ్చు మనం. ఎందుకంటే యేసు ప్రభువారు పుట్టినరోజు కరెక్ట్గా లేదు. ఎక్కడ చలిలో ఆయన పుట్టాడని ఉంది. ఎక్కడ పుట్టాడు? చలిలో ఆయన పుట్టాడు. చలి ఎప్పుడు వస్తుంది? శీతాకాలం. అది కూడా డిసెంబర్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకే చలిలో ఆయన పుట్టాడు. కాబట్టి మరి ఈ చలి ఉన్న ఈ డిసెంబర్ నెల మొత్తం కూడా మనం క్రిస్మస్ జరిపించుకోవచ్చు. అందుకే గొప్ప దేవుని యొక్క క్రిస్మస్ వేడుకకు మనము అనేక ఊర్లు వెళ్ళి ఇటువంటి సువార్తను మనము శుభాకాంక్షలు, లేకపోతే యేసుప్రభువారు మీ కొరకు, మనందరి కొరకు, మనుషులందరి కొరకు, ముఖ్యంగా అది చిన్నవారైనా పెద్దవారైనా, ఏ కులం వారైనా, ఎటువంటి జాతుల వారైనా, ఎటువంటి తెగల్లో మనం ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఎక్కడో కొండ ప్రాంతంలో ఉన్నా, లేకపోతే నదీ ప్రవాహక ప్రాంతాల్లో ఉన్నా, ఎటువంటి ప్రాంతాల్లో ఉన్నా ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము ఇప్పుడు లేకపోతే మనందరూ కలిసి ఆచరిస్తున్నా, లేకపోతే పూజిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. అనేకమైన పరిస్థితుల్లో నుంచి మనకి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ అరటిపళ్ళు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఏమున్నాయి? ఇక్కడ అరటిపళ్ళు ఉన్నాయి. నేను ఈ పక్కన ఇంకో కొన్ని పళ్ళు పెట్టాను. యాపిల్ పళ్ళు, నారింజ పళ్ళు, ఇంకా కమలా పళ్ళు అన్నీ పెట్టాను. ఇప్పుడు ఇందులో మీకు నచ్చింది తీసుకోమంటే ఇంకేమి లేవు. ఇక్కడ ఒకటే ఉన్నాయి. అయితే ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇక్కడ అవన్నీ ఉన్నాయనుకోండి, ఏం తీసుకుంటారు మీరు చెప్పండి? అరటిపళ్ళు అయితే ఒకటే తీసుకుంటారు. అది ఒకటే ఉన్నాయి కాబట్టి ఇంకేం లేవు కాబట్టి తప్ప ఇంకేరేది తీసుకోవడానికి లేదు. అదే ఈ పక్కన 4-5 పళ్ళు పెట్టాను అనుకోండి, 4-5 రకాల పళ్ళు పెడితే ఇప్పుడు ఏం తీసుకుంటారు మీరు చెప్పండి? ఏది నచ్చితే అది తీసుకుంటారు. ఇంకా ఏది రుచిగా ఉంటే అది తీసుకుంటారు. ఇంకా ఏది ఆరోగ్యంగా ఉంటారో అది తీసుకుంటారు. లేకపోతే ఇంకా ఏది కాస్ట్ ఎక్కువ అది తీసుకుంటారు. ప్రైస్ అంతే కదా. ఇదైతే రూపాయి ఉంటుంది, అదైతే 5 రూపాయలు. అలా మనం నానా రకాలుగా ఆలోచిస్తాం, అంతే కదా. ఏదైనా 4-5 పెట్టామనుకోండి, అందులో మంచిది కావాలని మనము కోరుకుంటా ఉంటాం. ఈరోజు